ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల నిదిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితినని లేఖనముల ద్వారా మనకు స్వయంగా దేవాతి దేవుడైనటువంటి క్రీస్తు వారు మనకు తెలియపరిచారు. ఈ మాటలు మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనిషిని సృష్టించి స్వేచ్ఛ జీవితం ఇస్తే వెంటనే పాపంలో పడిపోయాడు. అదే ఆయన కుమారుడైతే సృష్టి ఏర్పాటు కాకముందే ఉన్నవాడు అనువాడు అయినను ఏ పాపమును చేయలేదు. ఈయనకు సర్వాధికారములో ఉన్నవి, ఏ కార్యమునైనా చేయగల సమర్థుడు ఈయన వంటి వాడు లేడు. అయితే ఈయన పరిశుద్ధుడుగాను, నిష్కల్మషుడుగాను, నిందారహితుడుగాను, తండ్రి మాట జవదాటిన వాడుగాను ఆయన జీవించాడు. ఈయనకి నచ్చినట్లుగా అయితే ఈయన బ్రతకలేదు. కుమారుడంటే ఈయనే కదా. తన తండ్రికి విలువ ఇచ్చాడు. తన తండ్రి అంటే గౌరవం. తన తండ్రి కోసం ప్రాణమునైనా తృణప్రాయంగా దారపోశాడు. దేవునికి స్తోత్రం.